బ్రౌన్ రైస్ అంటే భయపడుతున్నారా? అసలు బ్రౌన్ రైస్లో ఎన్ని న్యూట్రియన్స్ ఉంటాయో తెలుసా మీకు? బ్రౌన్ రైస్తో మీరు ఎప్పుడైనా పులిహోర ట్రై చేశారా? లేదా అయితే ఈ వీడియో మీకోసమే. ఇందులో మ్యాంగో కూడా వేస్తున్నాం కాబట్టి టేస్ట్ ఇంకా డబుల్ అవుతుంది. ముందుగా ఒక ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని వేడయ్యాక పోపు దినుసులు, పల్లీలు, కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆనియన్స్, కొంచెం పసుపు అన్నీ వేసి అవి వేగాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ముందుగా తురుముకున్న మ్యాంగో కూడా అందులో వేసేసి ఒకసారి బాగా కలుపుకోండి. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు మ్యాంగో వేసుకుంటే మ్యాంగో మెత్తగా ఉడికిపోతుంది. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుకోండి. తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న బ్రౌన్ రైస్ని కూడా వేసి ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలపండి. నెక్స్ట్ ఈ బ్రౌన్ రైస్ ఉడికించుకోవడానికి ఒక గ్లాస్ బ్రౌన్ రైస్కి 2.5 గ్లాస్ వాటర్ వేసి కుక్కర్లో 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఎందుకంటే ఈ బ్రౌన్ రైస్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉడకడానికి టైం పడుతుంది. రోజు ఉత్త బ్రౌన్ రైస్ తినలేము అనుకునే వాళ్ళు వారానికి 2 times అయినా ఇలా పులిహోర గానో ఫ్రైడ్ రైస్ గానో ఏదో విధంగా బ్రౌన్ రైస్ని అయితే మీ డైట్లో యాడ్ చేసుకోండి. బ్రౌన్ రైస్లో ఎన్ని మినరల్స్ అండ్ న్యూట్రియన్స్ ఉన్నాయో లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను, అది కూడా ఒకసారి చూసేసేయండి.